హాయ్ ఫ్రెండ్స్, ఇది క్యారెట్ ఆయిల్ అన్నమాట. క్యారెట్తో మనము ఈ ఆయిల్ అనేది తయారు చేసుకుంటాము. ఇదైతే మనకి చాలా బాగా స్కిన్కి యూజ్ అవుతుందండి. అంటే మంచి కలర్ రావడానికి, అదేవిధంగా స్కిన్లో ఉండే పిగ్మెంటేషన్ ప్రాబ్లము, అదేవిధంగా పింపుల్ మార్క్స్, యాంటీ ఏజింగ్గా కూడా ఇది యూజ్ అవుతుంది. క్యారెట్లో మనకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది తిన్నా కూడా మనం ఇలా యూస్ చేసుకొని ఆయిల్లా తయారు చేసుకుని కూడా స్కిన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఫ్రెష్ 2 క్యారెట్లు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట. వాష్ చేసేసి శుభ్రంగా కొంచెం తుడిచేసుకొని ఆరిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా దీన్ని ఇలా మనం తురుముకోవాలన్నమాట. తురుముకున్న తర్వాత మనకి ఇలా తయారవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇప్పుడు దీంట్లో మనము ఇది కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఇది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. ఇది ఒక టీ గ్లాస్ అంతా తీసుకున్నాను. అదేవిధంగా దీనికి 1/2 గ్లాసు ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను, బాదం నూనె. ఇవి 2 వేసేసి మనం తురిమి పెట్టుకున్నాం కదా, ఈ క్యారెట్ని కూడా వేసేసుకొని బాగా దాన్ని కలుపుకోవాలన్నమాట. అంటే లో ఫ్లేమ్లో మనము దీన్ని తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి దాంట్లో ఉండే సారం అంతా మనకి ఆయిల్లోకి దిగుతుందనమాట. ఇది మనకి స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ మంచి గ్లోయింగ్ అవ్వడానికి, అదేవిధంగా పింపుల్ మార్క్స్, యాంటీ ఏజింగ్గా కూడా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే దీంట్లో బీటా క్యారోటిన్ ఉంటుంది, అట్లాగే విటమిన్ ఏ, ఈ కూడా ఉంటుంది. క్యారెట్లో మనకి స్కిన్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్లో అయిపోతుంది అన్నమాట. అంటే నురుగంతా పోతుందన్నమాట. అప్పుడు మనకి ఇది తయారైపోయినట్టు. అప్పుడు మనకి ఆయిల్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇదంతా నేను ఓవర్ నైట్ ఉంచేసాను అనమాట. ఉంచేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని స్ట్రైన్ చేసేసుకున్నాను అనమాట. స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది మనకి దీంట్లోకి వంచేసుకొని ఇది మనం వాడుకోవచ్చు అనమాట. ఇట్లా చూసారా, ఆయిల్ కూడా మంచి గోల్డెన్ కలర్లో, ఆరెంజిష్ గోల్డ్ కలర్లో ఉందన్నమాట. అంటే మన స్కిన్ కూడా ఈ విధంగా తయారవుతుంది అన్నట్టు. చూసారు కదా, దీంట్లో మళ్ళీ మనము విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత మనము దీన్ని ఇంకా ఏదైనా గాజు గ్లాసులో కానీ మనము వేసి పెట్టుకున్నామంటే రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే చాలు, ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది. ఒక 1 year to 6 months దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఆయిల్ ఎలా యూస్ చేయాలి, బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వివరంగా చెప్తున్నాను వినండి. ఇది ఏం చేయాలంటే మనము బిఫోర్ బెడ్ కానీ లేదా బిఫోర్ బాత్ కానీ దీన్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ బెడ్ అయితే మనకి నైట్ అంతా ఉంటుంది, బాగా ఆయిల్ అనేది లోపలికి వెళ్తుంది, చర్మరంధ్రాల్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా నైట్ అంతా పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు బిఫోర్ బాత్ అప్లై చేసేసుకొని 1 hour బాత్ చేసేసేయండి. అప్పుడు కూడా స్కిన్ అనేది చాలా గ్లోయిగా, అదేవిధంగా స్మూత్గా, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అన్నమాట. ఇలా అప్లై చేసేసుకొని బాగా మసాజ్ చేసుకుంటున్నట్టుగా ఫేస్ అండ్ నెక్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసుకొని మైల్డ్ బాడీ వాష్తో కానీ లేదా సున్నిపిండితో కానీ ఏదైనా మీకు నచ్చిన మైల్డ్ సోప్తో స్నానం చేసేయండి. అప్పుడు మీ స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా గ్లోయిగా తయారవుతుంది.